Hey everybody, Telugish Teacher here. Welcome back to our channel. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రా. చందమామ ఎంత అందంగా ఉంటుందో నువ్వు అంత అందంగా ఉంటావు. మా అమ్మ ఎంత రుచిగా వండుతుందో తను అంత రుచిగా వండుతుంది. ఈ సెంటెన్సెస్ని మనం యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ ప్లస్ యాజ్ ఈ స్ట్రక్చర్ని ఉపయోగించి ఏ విధంగా చెప్పాలో డీటెయిల్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యాజ్ ప్లస్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ ప్లస్ యాజ్ మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగించినప్పుడు తెలుగులో మనం ఎంత అంత అనేటువంటి రెండు పదాలను ఉపయోగించి ట్రాన్స్లేట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనం ఇంగ్లీష్లో ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తామో తెలుగులో ఎంత అంత అనేటువంటి రెండు పదాలు ఉంటాయన్నమాట సెంటెన్స్లో. అయితే యాడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ అంటే ఏదైనా ఒక నౌన్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసే పదాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం. ఏదైనా ఒక వర్బ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని అంటే ఏదైనా ఒక యాక్షన్ ఏ విధంగా జరుగుతుంది అని డిస్క్రైబ్ చేసే పదాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. యాడ్జెక్టివ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇక్కడ ఫ్లవర్ ఏ విధంగా ఉందంటే అందంగా ఉంది అని చెప్తున్నాను. సో బ్యూటిఫుల్ అనేది ఫ్లవర్ అనే నౌన్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది. సో బ్యూటిఫుల్ అనేది ఒక యాడ్జెక్టివ్. మరి యాడ్వర్బ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ వెల్, నేను బాగా వివరిస్తున్నాను లేదా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎలా వివరిస్తున్నాను, దాన్ని ఎలా డిస్క్రైబ్ చేశాను, బాగా. నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, బాగా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు కదా. సో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీనికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని అంటే ఎక్స్ప్లెయిన్ అనేటువంటి వర్బ్కి వెల్ అనేటువంటి వర్డ్ని ఉపయోగించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాం. సో ఇక్కడ వెల్ అనేది యాడ్వర్బ్ అవుతుంది. ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ వెల్. తెలుగులో అయితే యాడ్జెక్టివ్ని విశేషణమని, యాడ్వర్బ్ని క్రియా విశేషణమని అంటామన్నమాట. యాజ్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ యాజ్ ఈ స్ట్రక్చర్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే కంపారిజన్స్ చేసినప్పుడు ఉపయోగిస్తామన్నమాట. ఏవైనా టూ ఈక్వల్ థింగ్స్ని అంటే ఏదైనా ఒక వేలో ఈక్వల్గా ఉన్నటువంటి టూ థింగ్స్ని కంపేర్ చేసినప్పుడు మనం ఈ స్ట్రక్చర్ యాజ్ యాడ్జెక్టివ్ ఆర్ యాడ్వర్బ్ యాజ్ స్ట్రక్చర్ని ఉపయోగిస్తామన్నమాట. ఇక్కడ థింగ్స్ అంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు అయి ఉండొచ్చు, లేకపోతే ఏవైనా రెండు విషయాలు అయి ఉండొచ్చు అనమాట. వ్యక్తుల మధ్య కానీ లేకపోతే విషయాల మధ్య కానీ కంపారిజన్స్ చేసినప్పుడు మనం ఈ స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. అయితే మనం ఇప్పుడు యాడ్జెక్టివ్ మీద ఒక 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, యాడ్వర్బ్ని యూజ్ చేసి ఇంకొక 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్, అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్ని చూద్దాం. సెంటెన్స్ నెంబర్ 1, చందమామ ఎంత అందంగా ఉంటుందో లావణ్య అంత అందంగా ఉంటుంది. ఇక్కడ నేను ఎవరెవరిని కంపేర్ చేస్తున్నాను, లావణ్యాన్ని చందమామతో కంపేర్ చేస్తున్నాను. సో లావణ్యాన్ని చందమామని అందం విషయంలో ఏ వేలో కంపేర్ చేస్తున్నాను, అందం విషయంలో కంపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ అందంగా అనేది ఒక యాడ్జెక్టివ్. దీన్ని మనం ఇంగ్లీష్లో ప్రిటీ అంటాం, బ్యూటిఫుల్ అని కూడా అనొచ్చు, గార్జియస్ అని కూడా అనొచ్చు. ఈ విధంగా చాలా సినానిమ్స్ ఉంటాయి. మీరు వేరే సినానిమ్స్ కూడా ఉపయోగించవచ్చు, తప్పేమీ లేదు. సో చందమామ ఎంత అందంగా ఉంటుందో లావణ్య అంత అందంగా ఉంటుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో లావణ్య ఈజ్ యాజ్ ప్రిటీ యాజ్ ద మూన్ అంటామన్నమాట. సో లావణ్య ఉంది, ఎలా? యాజ్ ప్రిటీ యాజ్ ద మూన్. చందమామ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉందన్నమాట. ఈజ్ అంటే ఉంది అని అర్థం వస్తుంది ఇక్కడ. ప్రిటీ అంటే అందంగా, మూన్ అంటే చందమామ. సో లావణ్య ఈజ్ యాజ్ ప్రిటీ యాజ్ ద మూన్. లావణ్య ఉంది, ఎలా? చందమామ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంది. తెలుగులో మనం చందమామ ఎంత అందంగా ఉంటుందో లావణ్య అంత అందంగా ఉంటుంది అని అంటామన్నమాట. ఇక్కడ ద మూన్ అనాలి, ఎందుకంటే మూన్ అనేది యూనివర్సల్గా ఒకటే ఉంటుంది కాబట్టి మనం ద మూన్ అని అంటామన్నమాట. సో ఆర్టికల్స్ని ఏ అండ్ దాన్ని దా అని ఎప్పుడు పలుకుతాం, ది అని ఎప్పుడు పలుకుతాం, వీటి మీద కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. మీరు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ సెంటెన్స్, తాజ్మహల్ ఎంత పెద్దగా ఉంటుందో మా ఇల్లు అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ నేను దేన్ని కంపేర్ చేస్తున్నాను, తాజ్మహల్ని మా ఇంటితో కంపేర్ చేస్తున్నాను. తాజ్మహల్ యొక్క సైజ్ని మా ఇంటి సైజ్తో కంపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎంత పెద్దగా ఉంటుందో, పెద్దగా అనేది ఒక యాడ్జెక్టివ్. దీన్ని మనం ఇంగ్లీష్లో బిగ్ అని చెప్పేసి అంటాం అన్నమాట. సో దీన్ని మనం ఇంగ్లీష్లో అవర్ హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ద తాజ్మహల్ అనాలి. అవర్ హౌస్ ఈజ్ మా ఇల్లు ఉంది, అవర్ హౌస్ ఈజ్ మా ఇల్లు ఉంది, ఎలా? యాజ్ బిగ్ యాజ్ ద తాజ్మహల్. యాజ్ బిగ్ యాజ్ ద తాజ్మహల్ అంటే తాజ్మహల్ ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఉంది. అవర్ హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ద తాజ్మహల్. తాజ్మహల్ ఎంత పెద్దగా ఉంటుందో మా ఇల్లు అంత పెద్దగా ఉంటుంది అని అర్థం అన్నమాట.
ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో యాడ్వర్బ్స్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దయచేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రా, లేకపోతే దయచేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి అని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే యాజ్ యాడ్వర్బ్ యాజ్ అనేటువంటి దాన్ని మనం ఉపయోగిస్తామన్నమాట. ఇక్కడ త్వరగా అనేటువంటిది యాడ్వర్బ్ అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో మనం సూన్ అని అంటాం. దయచేసి ప్లీజ్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రా, కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. వీలైతే అనడానికి మనం పాసిబుల్ అనే వర్డ్ని యూజ్ చేసాం. సో దయచేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రా, లేకపోతే రండి అని అనడానికి మనం ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి అనాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే దాన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. లెటర్స్ రాసినప్పుడు కానీ లేకపోతే ఈమెయిల్స్ చేసినప్పుడు కానీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. దీనికి ఎబ్రివేషన్ కూడా ఉంటుంది. ASAP అని చెప్పేసి దీన్ని ఎబ్రివేషన్ ఫామ్లో కూడా రాస్తామన్నమాట. సో ప్లీజ్ కమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, మా అమ్మ ఎంత రుచిగా వండుతుందో తను అంత రుచిగా వండుతుంది. ఇక్కడ ఈ సెంటెన్స్లో రుచిగా అనేటువంటి పదం యాడ్వర్బ్. ఇక్కడ రుచిగా అనేటువంటిది యాడ్వర్బ్ ఎందుకు అవుతుందంటే వండడం అనేటువంటి పనికి ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ఈ వర్డ్ యాడ్ చేస్తుంది. ఏ విధంగా వండుతుంది? రుచిగా వండుతుంది అనమాట. సో ఇక్కడ రుచిగా అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో డిలిషియస్లీ అంటాం. డిలిషియస్లీ. ఇంకా వేరే సినానిమ్స్ కూడా ఉంటాయి, మీరు యూజ్ చేస్తే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. వండడాన్ని మనం కుక్ అంటాం. మా అమ్మ ఎంత రుచిగా వండుతుందో తను అంత రుచిగా వండుతుంది. షీ కుక్స్ యాజ్ డిలిషియస్లీ యాజ్ అవర్ మదర్ అనాలి. షీ కుక్స్, ఆమె వండుతుంది. ఎలా వండుతుంది? యాజ్ డిలిషియస్లీ యాజ్ అవర్ మదర్. మా అమ్మ ఎంత రుచిగా వండుతుందో అంత రుచిగా వండుతుంది అని అర్థం. ఇప్పుడు మనం యాడ్వర్బ్ని యూజ్ చేసి ఒక నెగిటివ్ సెంటెన్స్ని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతని తమ్ముడు ఆడినంత బాగా అతను ఆడడు అంటే అతని తమ్ముడు ఎంత బాగా ఆడతాడో అంత బాగా అతను ఆడడు అన్నదాన్ని మనం అతని తమ్ముడు ఆడినంత బాగా అతను ఆడడు అని సింపుల్గా అంటున్నాం. సో ఇక్కడ ఆడడం అనేటువంటిది వర్బ్, బాగా అనేటువంటిది యాడ్వర్బ్ అవుతుంది. బాగా అనడానికి మనం ఇంగ్లీష్లో వెల్ అంటాం, ఆడడాన్ని మనం ప్లే అంటాం. సో అతని తమ్ముడు ఆడినంత బాగా అతను ఆడడు, లేదా అతని తమ్ముడు ఎంత బాగా ఆడతాడో అతను అంత బాగా ఆడడు అని చెప్పడానికి మనం ఇంగ్లీష్లో హీ డజంట్ ప్లే యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్ అనాలన్నమాట. హీ డజంట్ అని ఎందుకన్నామంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్. సో డూకి బదులుగా డజ్ వస్తుంది. సో హీ డజంట్ ప్లే యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్. హీ డజంట్ ప్లే, అతను ఆడడు. ఎలా ఆడడు? యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్, అతన్ని తమ్ముడు ఆడినంత బాగా ఆడడు అని అర్థం. ఈ స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడానికి సెంటెన్స్లో ఏదైతే హెల్పింగ్ వర్బ్ ఉంటుందో దాన్ని మనం సెంటెన్స్ ముందరికి తీసుకొస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లావణ్య ఈజ్ యాజ్ ప్రిటీ యాజ్ ద మూన్ అన్నాం. దాంట్లో ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. సో ఈజ్ ముందుకు వస్తే ఈజ్ లావణ్య యాజ్ ప్రిటీ యాజ్ ద మూన్ అంటే లావణ్య చందమామ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుందా అని అర్థం. మనం నెక్స్ట్ చూసిన ఎగ్జాంపుల్ ఏంటి? అవర్ హౌస్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ద తాజ్మహల్. మా ఇల్లు తాజ్మహల్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఈజ్ ముందుకు వస్తే ఈజ్ అవర్ హౌస్ యాజ్ బిగ్ యాజ్ ద తాజ్మహల్. మా ఇల్లు తాజ్మహల్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుందా అని అర్థం. నెక్స్ట్, షీ కుక్స్ యాజ్ డిలిషియస్లీ యాజ్ అవర్ మదర్. షీ కుక్స్ యాజ్ డిలిషియస్లీ యాజ్ అవర్ మదర్ అంటే మా అమ్మ ఎంత రుచిగా వండుతుందో తను అంత రుచిగా వండుతుంది అని అర్థం. దీన్ని క్వశ్చన్ చేయడానికి షీ కుక్స్ అన్నాం కాబట్టి డస్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ అన్నమాట. సో డస్ని ముందుకు తీసుకొస్తే క్వశ్చన్ అవుతుంది. డస్ షీ కుక్ యాజ్ డిలిషియస్లీ యాజ్ అవర్ మదర్ అంటే ఆమె మన అమ్మ ఎంత రుచిగా వండుతుందో అంత రుచిగా వండుతుందా అని అర్థం. నెక్స్ట్, హీ డజంట్ ప్లే యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్ అంటే అతని తమ్ముడు ఎంత బాగా ఆడతాడో అతను అంత బాగా ఆడడు, లేదా అతని తమ్ముడు ఆడినంత బాగా అతను ఆడడు. దీన్ని మనం క్వశ్చన్ చేయాలంటే డజంట్ని ముందుకు తీసుకురావాలి. డజంట్ హీ ప్లే యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్ అంటే అతని తమ్ముడు ఆడినంత బాగా అతను ఆడడా అని అర్థం వస్తుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంతకుముందు ఆల్రెడీ ఎంత అంత అనే ఫార్మాట్పై ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ పైన ఐ బటన్ దగ్గర డిస్ప్లే అవుతుంది. తర్వాత ఆ వీడియోని కూడా చూడండి. త్వరలోనే టెన్సెస్పై ఒక ఫ్రీ కోర్స్ని డిజైన్ చేస్తున్నాను. దానిపై ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ లైక్ బటన్. ఐల్ సీ యూ సూన్. బాయ్.